రాయలసీమ తెలంగాణ పెద్ద మనుషులు కూర్చుని చేసుకున్న ఒప్పందం అది. ఓకే. అంతే, అదేదో చట్టబద్ధత కాదే. వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్న పార్టీ కాంగ్రెస్ ఇంటర్నల్ ఇవ్వాలి. కాబట్టి దాని పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదని చెప్తుంటారు. ఆ రోజుల్లో పెద్ద మనుషుల ఒప్పందానికి విలువ ఉండేది, వాళ్ళైతే పని చూసుకుంటారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, అలాంటి మాట భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే అసెంబ్లీకి అటెండ్ అయ్యి జగన్ ఇక్కడ 2 కోణాల ఉపయోగం. ఒకటి తను మాట్లాడి తన అభిప్రాయం ఏంటో చెప్తాడు, ప్లస్ ఆర్ మైనస్. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళు అటెండ్ అయినట్టు ఉంటది సభకి, మళ్ళీ ఇంకొక 60 రోజుల 90 రోజుల 100 రోజులు ఉంది కదా అటెండెన్స్. అప్పటిదాకా మళ్ళీ వీళ్ళు 100 సార్లు స్టేట్మెంట్ ఇచ్చుకుని ఇంకా పోయేదేం లేదు. 2 ఏళ్ళు మళ్ళీ ఏప్రిల్ 1వ తేదీన కేంద్రం అంటే ఆమోదించేస్తే అక్కడ ఏమైనా ప్రాసెస్ లేట్ అవుతుంది ఒకటి అనేది నేను కన్ఫర్మ్ చెప్పను, కానీ వీళ్ళు రేపు ఆమోదించేస్తారు. అసెంబ్లీ ఒక రోజు, మండలి ఒక రోజు అవుతుంది, ఇది వెళ్తది. ఇక అది ఎప్పుడు చేసుకున్నా అయిపోతుంది. అంటే ఈ సమావేశాల్లోనే అది వీళ్ళు రాయడం ఇప్పటికీ 4 సార్లు రాశారు కాబట్టి, అంటే కేంద్రం అందుకు సిద్ధంగా ఉందని కూడా అంటున్నారు కదా. అదే క్రిందసారి కూడా అన్నారు కదా. ఇప్పటికి మనం 3 సార్లు 4 సార్లు అక్కడ కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలప్పుడల్లా మనము డిబేట్ చేసేవాళ్ళు చెప్పి, ఈ ట్రిప్ అయినా అదేమి గ్యారంటీ ఏం కాదు. ఇప్పుడు ఇంకొకటి కూడా అంటున్నారు, దీని పేరేంటది, ఎక్స్టెన్షన్ చేస్తారు సభని 150 సీట్లు, ఇప్పుడు 50% సీట్లు. దానికోసం ఆ గొడవలో ఉంటే దీన్ని ఎక్కడ పెట్టుకుంటారు ఇంకా. లేదా మళ్ళీ ఒక నెలకో ఏమో గ్యాప్ ఇచ్చి స్పెషల్ మీటింగ్స్ పెడతారట. ఇది ఉమెన్